హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్లో జమ అయినాయా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా కొద్దిగా స్క్రోల్ చేసుకుంటా రండి. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ తల్లికి వందనం పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 2025 2026 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని ఉంటే మాత్రమే మీకు అకౌంట్లో క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ డబ్బులు క్రెడిట్ కాకుంటే ఇక్కడ రీమార్క్స్లో రీజన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. నా దగ్గర బెనిఫిషియరీ ఆధార్ నెంబర్ లేనందున వీడియోలో చూపించడం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. మీకైతే పేమెంట్ సక్సెస్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తల్లికి వందనం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.